బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోతున్నాయి. పలు కాలనీల్లో మోకాలి లోతు నీళ్లు చేరుతున్నాయి. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ను వానలు వీడడం లేదు. నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. పంజగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. అటు సికింద్రాబాద్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రాల్లో జోరుగా వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో కూడా వాన దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ సూచనలతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు. చూస్తున్నాం, హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. పలు కాలనీల్లో మోకాలి లోతు నీళ్లు చేరుతున్నాయి. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. పవన్, ఏమిటి పరిస్థితి? మీరు ఎక్కడున్నారు ప్రస్తుతానికి? నగరం అంతటా కూడా దంచి కొడుతోంది వర్షం. ఒక టైం పెట్టుకుని రెగ్యులర్ ప్యాటర్న్లో కొడుతూ ఉంది. అంటే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం కానీ, క్లౌడ్ బరస్ట్, అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి పవన్? నగరంలో యొక్క భారీ వర్షం స్టార్ట్ అయింది. ముఖ్యంగా చూస్తే కొద్దిసేపటి నుంచి కూడా ఈ యొక్క భారీ వర్షం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటికే యొక్క భారీ వర్షంతో పూర్తిగా రోడ్లపైన యొక్క నీళ్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో చూస్తే పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, రాయదుర్గం, గచ్చిబౌలి యొక్క తదితర ప్రాంతాల్లో మాత్రము అతి నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఎందుకంటే భారీ వర్షం కురిస్తే యొక్క బయటకు వచ్చే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో రోడ్లపైన యొక్క భారీ వర్షానికి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులు యొక్క ఆ ఉద్యోగ నిమిత్తము యొక్క వాహనాలపైన వెళ్తున్న నేపథ్యంలో రోడ్లపైన చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడక్కడ గుంతలున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జాగ్రత్తగా వెళ్తే ఈ యొక్క ప్రమాదాల బారి నుంచి కూడా తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలంతా కూడా ప్రధానంగా దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఆ యొక్క వర్షపు నీరు కురిచినప్పుడు ఈ యొక్క ప్రమాదకర అవకాశాలు ఉంటుంది. కాబట్టి వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే వీరంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ని కూడా అధికారులు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా హైడ్రాక్ సమాచారం ఇస్తే వెంటనే వచ్చి ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు చెప్పిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించి కూడా అంతరాయం ఉంది. ఎందుకంటే ఒక భారీ వర్షానికి కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో యొక్క విద్యుత్తును కూడా నిలిపివేశారు. అక్కడ పూర్తిగా చీకటిమయం కూడా అయిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించి అన్ని విధాలుగా ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షం కురిసినప్పుడల్లా హైదరాబాద్ నగరంలో ఇదే తరహాలో కూడా ఈ యొక్క కష్టాలు దీనికి సంబంధించి కూడా ప్రజలు ఎప్పుడూ అయినా ఇదే కష్టాలను అనుభవిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక వాతావరణ శాఖ రేపు కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం వాతావరణ శాఖ కూడా జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ సమస్య రోడ్లపైకి వస్తే మాత్రం 2 నుంచి 3 గంటల ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ సంబంధించి ఇటు గచ్చిబౌలి, ఐక్య, రాయదుర్గము, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో మాత్రము పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది. వీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే ఇక ట్రాఫిక్ సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు
ఆ యొక్క ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులు, హైడ్రా, ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు కూడా ఇప్పటికే రోడ్లపై వచ్చి దీనికి సంబంధించి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో కురుస్తున్న ఈ భారీ వర్షానికి మాత్రము ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమలమయ్యాయి. అంతేకాకుండా పూర్తిగా ఇంకా 2 గంటల పాటు ఈ యొక్క వర్షం కురిస్తే మాత్రము ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ నగరం యొక్క లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. పవన్, ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి కానీ అంటే ఈ మధ్యకాలంలో విద్యుత్ సరఫరాతో చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా చూసాం మనం. అలాగే నాలాలు పొంగి పొరలడం కానీ ఇలాంటి వాటిపై ఎలాంటి దృష్టి పెట్టింది జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఆఫ్ కోర్స్ విద్యుత్ శాఖ అధికారులు? కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఉంది. కానీ ఒక విద్యుత్ చోట్ల అంతరాయం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైనా విద్యుత్ ప్రమాదం ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుందని ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించిన అధికారులు అంతరాయం కూడా అంటే విద్యుత్ కట్ చేయడం జరిగింది. మరోవైపు స్తంభాల వద్దకు కూడా వెళ్ళొద్దు, స్తంభాల వద్దకు వెళ్తే మాత్రము ప్రధానంగా అక్కడ యొక్క కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించి ఆయా ప్రాంతాలకు వెళ్ళొద్దు, కరెంటుకు సంబంధించిన దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఈ యొక్క విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఈ యొక్క ప్రమాదాలు తరచూ ఎక్కడొక్కడ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు కొన్ని చోట్ల సమస్య ఉన్న ప్రాంతాల్లోనే మాత్రమే ఈ యొక్క విద్యుత్ నిలిపివేశారు. మరోవైపు నాలాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలాల వైపు వెళ్ళొద్దు, నాలాల వైపు వెళ్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది, దాని తర్వాత ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని విధాలుగా సురక్షితంగా ఉండాలనేది మాత్రము ఇప్పటికే ప్రజలను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇటు అన్ని విభాగ శాఖలు కూడా అలర్ట్ అయ్యాయి. ఓకే పవన్, ట్రాఫిక్ పొజిషన్ ఏంటి? ఎక్కడ పడితే అక్కడ వాటర్ మాత్రం నిలిచిపోతుంది. ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ట్రాఫిక్ పోలీసులు ఇందాకనే చెప్పాను, ట్రాఫిక్ సంబంధించిన పూర్తిగా ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే ఆంక్షలు మీన్స్ ఇక రోడ్లపైనే భారీ వర్షం సంబంధించిన నీళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అంతేకాకుండా పూర్తిగా ఉద్యోగాలు ముగించుకునే సమయం కాబట్టి వీరంతా కూడా వాహనాలపైన బయటికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగానే ఐక్య కావచ్చు, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఈ ప్రాంతాల్లోనే పూర్తిగా ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెద్ద ఎత్తున ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి వారంతా కూడా ప్రత్యేక రూట్లు చూసుకోవాలనేది మాత్రం ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా అయ్యేందుకు కూడా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అది కూడా పూర్తిగా వర్షపు నీరు రోడ్లపై నుంచి పూర్తిగా వెళ్ళిపోయిన దాని తర్వాతనే ఒక ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కూడా 2 నుంచి 3 గంటలు సమయం పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ట్రాఫిక్ సంబంధించిన విభాగాల శాఖకు సంబంధించిన అధికారులు చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడైతే సమస్యాత్మకమైన ఆ యొక్క ట్రాఫిక్ జామ్ ఉంటుందో అక్కడ యొక్క విభాగాలకు సంబంధించి కొంత క్లియరెన్స్ చేయడానికి కూడా అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. చూస్తున్నాం, హైదరాబాద్ పాత బస్తీలో కురుస్తున్న వర్షానికి నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, అలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపుర, లలితాబాగ్ డివిజన్లలోని పలు కాలనీల్లో మోకాళ్ల లోతు వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానిక ప్రజలు ఇంట్లోంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. రహదారులపై వరద పొంగుతుండడంతో వాహనదారులు, పాదచారులు కదలలేని పరిస్థితి నెలకొంది. జిహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
చూస్తున్నాం హైదరాబాద్ను వానలు వేడడం లేదు. నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. పంజగుట్ట, మీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అటు సికింద్రాబాద్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రాల్లో జోరుగా వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా షమీర్పేటలో కూడా వాన దంచి కొడుతోంది. ఇలా ప్రతి ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతోందని చెప్పాలి. ఓవరాల్గా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. ట్రాఫిక్ జామ్తో, అలాగే రోడ్లపై నిలిచిన నీళ్లతో వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏమిటి ప్రస్తుతం పరిస్థితి? ముఖ్యంగా వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ ఎలా ఉంది, అసలు ఏం చెప్తోంది? రెగ్యులర్గా ఒక టైం ప్రకారం పడుతుంది, దీనికి సంబంధించి ఏమైనా క్లౌడ్ బరస్ట్ లాంటి విషయాలన్నా చెప్తూ ఉందా? ఏం జరుగుతోంది అసలు? ఉపరితల ఆవర్తనం కారణంగానే అక్టోబర్ 2 వరకు మనకి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే సాయంత్రం వేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తూనే వస్తుంది. దానిలో భాగంగానే మనకి మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు అంటే మనకి 34 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది హైదరాబాద్లో. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం లాంటి ప్లేసులలో చూస్తే 39 డిగ్రీల వరకు కూడా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ సాయంత్రం వచ్చేసరికి కంప్లీట్గా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మనకి వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే అక్టోబర్ 2 వరకు కూడా మనకి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పింది. సో దానిలో భాగంగానే హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనకి గతంతో పోలిస్తే ఈసారి అదనంగా 60% వర్షపాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం మనకి కురుస్తున్న వర్షం దాదాపుగా గంటకు పైగా అయింది. మరో 40 నిమిషాలు పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. చాలా పరిస్థితి అంటే ఏరే లాగా మారే అవకాశం ఉంది. అంటే ఏరేలాగా మారడం అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా గంట పాటు నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా జలమయం కావడం, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ కంప్లీట్గా బ్లాక్ అయిపోయినాయి. రమణ, ఎక్కడ చూసినా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయి. మనకి 50 స్పాట్లని, బ్లాక్ స్పాట్లని గుర్తించారు. నీటి నిల్వ ఉంటున్నాయి వర్షం పడ్డ ప్రతిసారి కూడా. సో అక్కడ హైడ్రా సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్ళని ఎత్తిపోసే పరిస్థితి వస్తుంది. సో అలాంటి బ్లాకులు మనకి బంజారా హిల్స్లో చూస్తే ఐత్రిబుల్సి బిల్డింగ్ ముందు దాదాపుగా 5 అడుగుల మేర నీళ్ళు ఆగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక కంప్లీట్గా ఆ రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారు. మనకి గతంలో ఒకవైపు మాత్రమే బ్లాక్ చేసేవాళ్ళు. అంటే ఒకవైపు అంటే మనకి జూబ్లీ హిల్స్ నుంచి ఇటు బంజారా హిల్స్ వైపు, అంటే మనకి ఇరంచి హాస్పిటల్ వైపు వెళ్ళే వాహనాలు మాత్రమే బ్లాక్ చేశారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా 2 వైపులా బ్లాక్ చేయాల్సి వచ్చింది. అటు బంజారా హిల్స్ నుంచి అంటే మా మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి ఇటు జూబ్లీ హిల్స్ అంటే చెక్ పోస్ట్ వైపు వచ్చే వాహనాలు కంప్లీట్గా బ్లాక్ అయ్యాయి. మనకి నీలోఫర్ ఆసుపత్రి దగ్గర కంప్లీట్గా బ్లాక్ కావడం జరిగింది. సో 2 గంటలు కూడా ఈజీగా పట్టే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ సమస్య కొంత తగ్గడానికి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే తగ్గే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కనపడడం లేదు. 4 అడుగుల మేర అంటే దాదాపుగా 5 అడుగుల మేర కూడా నీళ్లు ఐత్రిబుల్సి బిల్డింగ్ వద్ద ఆగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. సో అంటే బంజారా హిల్స్లోనే 2 బ్లాకులు ప్రధానంగా, ఐత్రిబుల్సి బిల్డింగ్ వద్ద ఒక బ్లాకు, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు వద్ద మరొక బ్లాకు. ఈ బ్లాకుల వద్ద కంప్లీట్గా రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపించేలా ఆ నీళ్ళని, వర్షపు నీరంతా కూడా అక్కడ ఆగిపోవడంతో కంప్లీట్గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి. సో అలా చూస్తే హైదరాబాద్ మొత్తంలో దాదాపుగా 50 బ్లాకులు ఉన్నట్టుగా కూడా హైడ్రా సిబ్బంది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్గా ఆ యొక్క బ్లాక్లన్నీ కూడా నీటి బ్లాకులను గుర్తించారు. సో అక్కడ అంటే నీటి నిల్వ కంప్లీట్గా 4 అడుగుల మేర నీళ్ళు ఆగిపోయాయి. కాబట్టి సిటీ మొత్తం వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది, ఎక్కడక్కడ నిలిచిపోయాయి. సో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫీస్ పని వేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనిపించి భారీ వర్షం కంటిన్యూగా హైదరాబాద్లో కురుస్తుంది. కాబట్టి సో మనకి మరో 40 నిమిషాల పాటు వర్షం వచ్చే అవకాశం ఉన్నదని కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వాహనాలన్నీ కూడా రోడ్ల మీదనే ఆగిపోయాయి. సో దాంతోపాటుగా మనకి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు చూస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికే మనకి ఈ యొక్క ఐటీ ఏరియాలో కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. కానీ 1.5 గంటకి పైగా అవుతుంది వర్షం కురుస్తుంది. మరో 40 నిమిషాల పాటు
వర్షం కురుస్తుంది హైదరాబాద్లోని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో సో అక్కడ 3 నుంచి 4 గంటలు ఈజీగా మనకి సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఏంటి, ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి నానకరామగూడ నుంచి హైటెక్ సిటీ లేదా మాదాపూర్ కానీ లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ నుంచి మనకి రోడ్ నెంబర్ జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 45 వరకు వాహనాలు రావాలంటే కనీసం 3-4 గంటల సమయం ఉంటే అంచనా వేసుకోవచ్చు. 180 కిలోమీటర్ల మేర మనం పోవచ్చు ఆ 3 గంటల సమయంలో హైవేలో చూస్తే. కానీ ఇప్పుడు మనకి దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పటికి కూడా 3-4 గంటల సమయం ఈజీగా పట్టే అవకాశం ఉంది. దానికి గల కారణం ఏంటంటే చాలా ప్లేస్లలో మనకి ముఖ్యంగా ఈ యొక్క నీటి నిల్వ రోడ్లపైనే ఉండడం, కంప్లీట్గా రోడ్లన్నీ బ్లాక్ చేయడం. సో హైడ్రా సిబ్బంది ఆడికి రావాలి, ఆడికి వచ్చిన తర్వాత కొంత మనకి 10 HP లేకపోతే 11-12 HP మోటార్ల సహాయంతో ఆ నీళ్ళని ఎత్తిపోయాలి. అంటే ఇప్పుడు మనకి ఒక్కసారిగా భారీ వర్షం హైదరాబాద్లో నమోదైంది కాబట్టి ఇప్పుడు హైడ్రా సిబ్బంది అక్కడికి రావాలన్నా కూడా కొంత సమయం పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ నీళ్ళని ఎత్తిపోయాలన్నా కూడా మరో 2 గంటలు పడుతుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా 3-4 గంటల పాటు ఎక్కడికక్కడ వాహనాలు హైదరాబాద్లో రోడ్లపైన ఉండే అవకాశం కనిపిస్తుంది. సో 40 నిమిషాల పాటు రమణ. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నది 100% కరెక్ట్. అండ్ వాట్ అబౌట్ ఫ్లైఓవర్స్? ఎందుకంటే ఇవాళ రేపు ఈ వర్షాలకి గత నెల నుంచి కూడా చూస్తున్నాం, ఫ్లైఓవర్స్ పైకి కూడా వాటర్ వచ్చేస్తోంది. అంటే ఆ మెకానిజం ఏంటి అంటే సరిగ్గా లేకపోవడం వల్ల దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మొన్నటికి మనం పంజగుట్ట ఫ్లైఓవర్ పై కూడా వాటర్ నిలిచిన సందర్భాన్ని చూసాం మనం, రైట్? ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు, వాటి గురించి ఎలా ఉంది పరిస్థితి? ఎస్ రమణ, వాస్తవంగా మనము చూస్తే ఫ్లైఓవర్స్ చూస్తే ఈ మధ్యకాలంలో మనకి కొత్తగూడ అంటే కొండాపూర్ అంటే గచ్చిబౌల్ నుంచి ఇటు మనకి అబీస్పేట పోయే వాహనాలు అంటే ఆ మధ్య అక్కడ ఫోరమ్మాల్కి మనకి అక్కడ కొండాపూర్ ఏరియాలో అంటే మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆర్టీఓ ఆఫీస్ వైపు అది కింద ఉంటుంది, మనం ఫ్లైఓవర్ దిగుతాం కూడా ఉన్నటువంటి యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ గా ఆ ఫ్లైఓవర్ పైన నీళ్లు ఆగిపోతున్నాయి. దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు ఆగిపోతున్నాయి. దానికి గల కారణం మీరు అన్నట్టుగా ఒకటి మెకానిజంతో పాటుగా ఆ యొక్క మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్స్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతున్నాయి. అంటే మనకి వర్షం కురిసినప్పుడు కంప్లీట్గా బ్లాక్ కావడం, ఆ యొక్క ఫ్లైఓవర్ పైనే నీళ్లు నిలిచి ఉండడం, తర్వాత మనకి ఈ యొక్క మ్యాన్హోల్స్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ లేకపోతే హైడ్రా సిబ్బంది. తర్వాత ఎందుకు బ్లాక్ అవుతుంది ఏంటి, ఆ మ్యాన్హోల్స్ బ్లాక్ అవుతున్నాయని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. దానికి గల కారణం ఏంటి, ఎక్కడ బ్లాక్ అయింది అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ క్లీన్ చేసే పని తర్వాత వర్షం రానప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అధికారులు కొంత నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. వర్షం రానప్పుడు ఈ మ్యాన్హోల్స్ అంటే ఫ్లైఓవర్ పైన ఉన్నటువంటి ఆ బ్లాక్స్ మనకి అంటే ఆ యొక్క బ్లాక్ అయిపోతున్నాయి కాబట్టి ఆ హోల్స్ అన్ని కంప్లీట్గా కిందికి వాటర్ వెళ్ళే ప్లేసెస్ ఏవైతే అవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి కాబట్టి సో అక్కడ మనం కంప్లీట్గా కొంత క్లీన్ చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కూడా చెప్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ యొక్క గచ్చిబౌలి నుంచి అబీస్పేట వైపు వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ పైన కంప్లీట్గా 3-4 అడుగుల మేర నీళ్లు ఆగిపోవడంతో సో ఇక ఆ గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సో ఇక అదేవిధంగా ఐకియా సెంటర్ వద్ద కూడా కంప్లీట్గా అవి వాహనాలు అక్కడ నుంచి అంటే మన గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు అండర్ పాస్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అండర్ పాస్లోకి దాదాపుగా 3-4 అడుగుల మేర నీళ్ళు ఆగిపోవడంతో ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళినప్పటికీ కూడా వాహనాలు అందులోనే ఆగిపోతున్నాయి. ఇంజన్లోకి నీళ్ళు రావడం వెంటనే వాహనం అక్కడే ఆగిపోతుంది. సో అప్పుడు ఇక ఆ పరిస్థితి వర్ణాతీతం. ఇక ఎందుకంటే హైడ్రా సిబ్బంది అందుబాటులో ఉండరు, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ ఎవరు అందుబాటులో ఉండరు. కంప్లీట్గా వాహనం ఆ నీళ్ళలోనే ఉండిపోయే పరిస్థితి వస్తుంది. సో అట్లా కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక వాహనం వెనక అట్లా అన్నీ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చూస్తే మాత్రం ఒకవైపు ఈ ఫ్లైఓవర్స్ పైన నీళ్ళు ఆగిపోవడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కంప్లీట్గా జలమయం కావడం, దాంతోపాటుగా నీటి నిల్వ అసలు ఎక్కడ ఉంటుంది ఏంటనేది హైడ్రా సిబ్బంది జిహెచ్ఎంసీ ఈ ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో గుర్తించారు. దాదాపుగా 50 బ్లాకులు గుర్తించామని చెప్తున్నప్పటికీ తనకి సమస్యకు పరిష్కారం ఏంటనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అసలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు 4 అడుగుల మేర నీళ్ళు ఆగుతున్నాయంటే అది ఇప్పటి నుంచి కాదు, మనకి వర్షాకాల సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది. మనకి అప్పటి నుంచి కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. సో అట్లా కురుస్తున్న పరిస్థితి ఎందుకు బ్లాక్ అవుతుంది, దానికల కారణం ఏంటి అనేది అంచనా వేసుకున్న తర్వాత క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే మాన్యువల్స్ అన్న బ్లాక్ అయ్యాయా, లేకపోతే ఎందుకు ఆగుతున్నాయి నీళ్ళు అని చెప్పేసి కూడా. సో ఇప్పటికీ మనకి ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇన్ని నెలలు కావస్తున్నప్పటికి కూడా జూన్ నుంచి ఇప్పటివరకు కావస్తున్నప్పటికి కూడా
దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ కూడా దగ్గరలో ఉన్నాము. అండ్ సైదులు వరకు కూడా ఆ బ్లాకులను ఒకవైపు గుర్తించామని చెప్తున్నప్పటికీ కూడా సమస్య పరిష్కారం దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. అదొక పెద్ద దానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూస్తే మాత్రం మరో 40 నిమిషాల పాటు హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి ఈ యొక్క మూసి పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తే మనకి ఉస్మాన్ సాగర్ నిండుకుండలా ఉంది. సో ఎప్పుడైనా సరే గేట్లు అయితే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనకి లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కావడం, సో అక్కడ పరిస్థితి కొంత ఎరలాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం మనం హైదరాబాద్లో 2-3 గంటల పాటు వర్షం కంటిన్యూగా కురిస్తే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయిన తర్వాత అక్కడ వారికి కావాల్సినటువంటి అత్యవసర పరిస్థితి కూడా మనకి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళంతా సిబ్బంది అంతా కూడా ఆ యొక్క అపార్ట్మెంట్స్లలోకి వెళ్ళి వారికి కావాల్సిన సౌకర్యాలు అందించే పరిస్థితి కూడా గతంలో వచ్చింది. సో కాబట్టి మరో 40 నిమిషాల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో ఏంటి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందని చూస్తే సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో దాదాపుగా వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోయాయి, కంప్లీట్గా ఆగిపోయాయి. ఎందుకంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా మనకి అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 5 అడుగుల మేర నీళ్లు ఆగిపోయాయి. సో మనకి కూకట్పల్లి నుంచి ఇటు పంజాగుట్ట నుంచి ఇటు కూకట్పల్లి వెళ్ళే వాహనాలు కంప్లీట్గా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.